వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను జీవశ్రీ ఆయుర్వేదిక్ వెల్నెస్ సెంటర్లో ఉన్నాను. మనతో ఉన్నారు ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్ డాక్టర్ సత్యదీప గారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే. మ్యామ్, ఈ మధ్యకాలంలో సిస్టమ్ వర్క్స్ ఎక్కువ అయిపోయాయి. అంటే సిట్టింగ్ పొజిషన్లో అట్లా సిస్టమ్ ముందు కూర్చొని హ్యాండ్తో అట్లా మౌస్ని కలుపుతూ ఉంటారు. దీనివల్ల కూడా ఫ్రోజన్ షోల్డర్ వస్తుంది, ఆ పెయిన్ వస్తుంది, భుజం నొప్పి అంటుంటారు. అంటే ఇది సరిగా భుజాన్ని వాడకపోవడం వల్ల వస్తుంటుందా ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది, లేకపోతే ఏంటి మ్యామ్? చూడండి, ఫ్రోజన్ షోల్డర్, ఫ్రోజన్ ఇట్ సెల్ఫ్ మీన్స్ కదలిక తగ్గిపోవడం, ఓకే, ఫ్రీజ్, ఏదైనా తగ్గిపోవడం మూమెంట్ అంటేనే ఫ్రోజన్. ఓకే. ఫ్రోజన్ షోల్డర్ అంటే భుజం కదిలించలేకపోతున్నాం. ఇట్ క్యాన్ బి రైట్ ఆర్ లెఫ్ట్, ఎనీథింగ్. జనరల్ గా అందరికి ఫ్రోజన్ షోల్డర్ అంటే డయాబెటీస్ వల్ల అని తెలుసు, కానీ ఇట్ కెన్ హ్యాపెన్ ఇన్ ఎనీ వన్. ఓకే. ఒకప్పుడు ఓన్లీ డయాబెటీస్ పేషెంట్ లోనే జరిగేది, ఇప్పుడు ఎవరిలో అయినా జరగవచ్చు. కారణం ఏంటంటే ఐదర్ మనం దాన్ని ఎక్కువ వాడేస్తున్నాము, లేదంటే అసలుకే సరిగా వాడట్లేదు. ఎస్, ఇవి రీజన్స్ అవ్వచ్చు. లేదంటే చాలా మందికి కుడి వైపు ఎక్కువ బరువు వేసి పడుకోవడం అలవాటు ఉంటుంది, అదొక రీజన్ పట్టేసింది అంటుంటారు. అంటే దాన్ని లైట్ తీసుకున్నా కూడా అది ఎక్కువైపోతుంది. ఎస్ ఎస్. సి ఏమవుతుందంటే భుజం ఏదైతే ఉంది, రెండు బోన్స్ అన్నమాట. అంటే రెండు కూడా కాదు, మల్టిపుల్ బోన్స్ అదే. ఇదొక మెయిన్ బోన్, ఇక్కడ ఒక రెండు ఉంటాయి. ఈ జాయింట్ లో ఎప్పుడైతే ఈ జాయింట్ లో, షోల్డర్ జాయింట్ లో ఇన్ఫ్లమేషన్ అవ్వడము, దానివల్ల వాపులాగా రావడం, దానివల్ల రిస్ట్రిక్టెడ్ మూమెంట్, చిన్న చిన్న పనులు అంటే ఇనీషియల్ గా చిన్న నొప్పితో స్టార్ట్ అయిపోతుంది. తర్వాత చిన్నగా ఈవెన్ జుట్టు వేసుకోవడం, జుట్టు దూకోవడం కూడా రాని పరిస్థితి. జనరల్ గా డయాబెటిక్ పేషెంట్స్ లో కామన్ గా జరుగుతుంది, కానీ ఇట్ కెన్ హ్యాపెన్ ఇన్ ఎనీ వన్. ఎక్సర్సైజ్ సరిగ్గా లేకపోవడం, భుజాన్ని మనం అంటే జనరల్ గా ఇప్పుడు సిస్టమ్ వర్క్ చేస్తున్నారు, లేదంటే పెయింటింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, డ్రాయింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు బట్టలు ఆరేస్తారు, వంట చేస్తారు, కానీ వార్మప్ చేయట్లేదు, బాడీని ఫిట్ గా పెట్టుకోవట్లేదు. ఎక్కువ వాడిన ఇబ్బంది, తక్కువ వాడిన ఇబ్బంది, మంచిగా వాడాలి. ఎస్, ఖచ్చితంగా రెగ్యులర్ గా కనుక మనం వార్మప్ పెట్టుకొని షోల్డర్ ఎక్సర్సైజెస్ రెగ్యులర్ గా చేస్తే సొల్యూషన్ ఈజీగా పొందొచ్చు. ఓకే ఓకే. ఈ భుజం నొప్పి అంటూనే చాలా మంది కూడా ఏదో టాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ ఉంటారు. అంటే కొన్ని డాక్టర్స్ కూడా చెప్తుంటారు మ్యామ్, అంటే మీలాంటి ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, లేదంటే అలోపతి ఎక్స్పర్ట్ కావచ్చు, డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండా మెడిసిన్స్ వాడకండి అంటారు. కానీ మెడికల్ స్టోర్కి వెళ్ళిపోతారు, పెయిన్ కిల్లర్ వాడుతూ ఉంటారు. అట్లా కాకుండా మన ఆయుర్వేదంలో ఎట్లాంటి టెక్నిక్స్ ఉన్నాయంటారు ఈ భుజం నొప్పిని తగ్గించుకోవడం కోసం? పంచకర్మ ఏమైనా ఉపయోగపడుతుందండి? ఖచ్చితంగా అండి. ఇలాంటి కండిషన్లో థెరపీ చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇన్ఫ్లమేషన్ వచ్చింది, మూమెంట్ రిస్ట్రిక్ట్ అయింది. సో అలాంటి కండిషన్లో అక్కడ వాపు తగ్గించాలంటే లోకల్ అభ్యంగం అంటే లోకల్ మసాజ్ చేయాల్సిందే. లోకల్ మసాజ్ చేసేసి లోకల్గా స్టీమ్, కిడి అని ఒక థెరపీ ఉంటుంది. మెడిసిన్స్ ఒక క్లాత్ లో కట్టేసి ఆయిల్లో డిప్ చేస్తూ వేడిగా ఈ ఏరియా పైన అంటే ఈ నెక్ దగ్గర నుంచి భుజం ఆ మొత్తం నీట్ గా మసాజ్ చేస్తాము. కిడి థెరపీ, ట్యాపింగ్ చేస్తాం. అలా అన్నప్పుడు ఈ మసిల్స్ మెల్లిగా రిలాక్స్ అవుతాయి, ఇన్ఫ్లమేషన్ మెల్లిమెల్లిగా తగ్గుతుంటుంది. అలాంటి కిడి థెరపీ, మసాజెస్ బాగా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ ఒక్క దగ్గరే ట్రీట్మెంట్ మనం లిమిట్ చేయకుండా ఇంకో మంచి థెరపీ ఒకటి ఉంది, దాన్ని మనం నస్యం అని అంటాం అనమాట. అంటే మెడికేటెడ్ ఆయిల్ ముక్కులో నుంచి పంపిస్తాం. ఇప్పుడు మీరు అడుగుతారు, ఇక్కడ నొప్పి ఉంటే ముక్కులో ఎలా హెల్ప్ అవుతుంది అని క్వశ్చన్, జనరల్ గా అడిగే క్వశ్చన్. ఆయుర్వేదం ఏం బిలీవ్ చేస్తుంది అంటే జనరల్గా ఈ ఈఎన్టీ డిజార్డర్ అంటే ఇయర్, నోస్, థ్రోట్ అంటే ఈ అబౌవ్ క్లెవికల్ డిజీజెస్ ఏవైనా కానివ్వండి, ఈవెన్ షోల్డర్ కూడా, ఇది ఈ నస్యం ద్వారా మనం ఈ మసిల్స్ ని స్ట్రాంగ్ చేయొచ్చు, లోకల్ ఇన్ఫ్లమేషన్ ని తగ్గించవచ్చు, ఇలాంటి ఇష్యూస్ రాకుండా చెయ్యొచ్చు. సో రెగ్యులర్ గా నస్యం అంటే రెండు రకాలు ఉంటుంది. థెరపీ లాగా తీసుకోవాలి అనుకుంటే థెరపీ సెంటర్ కి వచ్చేసి తీసుకోవాలి ఖచ్చితంగా. లేదు, ఐ కెన్ టెల్ యూ సింపుల్ టిప్ అనమాట, ఎవరైనా ఇంట్లో చేసుకోవచ్చు. మెడికేటెడ్ ఆయిల్ ఇనీషియల్ పొద్దున్న లేవగానే రెండు చుక్కలు సింపుల్ నువ్వుల నూనె స్టెరైల్ బాటిల్లో వేసుకొని రెండు చుక్కలు ముక్కులో వేసుకోవాలి. అలాగే రాత్రి పడుకునేటప్పుడు రెండు చుక్కలు. ఇది మనం ఇంట్లో చేసుకోవచ్చు. లేదు, నేను ఇదంతా నువ్వుల నూనె కాదు, ఏదైనా మెడికేటెడ్ ఆయిల్ చెప్పండి అంటే అణు తైలం బాగా హెల్ప్ అవుతుంది. సో నస్యం మనం ఇలా చేయొచ్చు. ప్లస్ థెరపీ సెంటర్లో మనం చేసే నస్యం ఏదైతే ఉందో డీజనరేషన్ వల్ల అవుతుంది అనుకుంటే మాత్రం ప్రసారిణి తైలం, క్షీరవల తైలం అలాంటితో ఆయిల్తో నస్యం చేస్తాం. అలాంటి ఆయిల్తో మసాజెస్ చేస్తాం. ఇంకో థెరపీ కూడా ఆయుర్వేదంలో ఉందన్నమాట, దీన్ని మేము విద్ధకర్మ అంటాం. ఎస్, విద్ధకర్మ అనేది చాలా మందికి తెలీదు, ఆయుర్వేదంలో ఒక పార్ట్. అంటే పేషెంట్ కమ్ విత్ పెయిన్,
పెయిన్ కిల్లర్ వేసుకుంటారు, నొప్పి తగ్గిపోవాలి, నా పని నేను చేసుకోవాలి. ఆయుర్వేదంలో కూడా అంత ఇన్స్టెంట్గా తగ్గించడానికి కొన్ని థెరపీస్ ఉన్నాయి. అంటే స్టెరైల్ నీడిల్స్ యూజ్ చేసుకొని ఎక్కడ నొప్పి ఉంది దాన్ని బట్టి మనం కొన్ని స్పెసిఫిక్ పాయింట్లో స్టెరైల్ నీడిల్స్, అంటే సూది ఉంటుంది కదా, ఇంజెక్షన్ సూది, మెడిసిన్ ఉండదు, ఏముండదు, జస్ట్ ఆ సూదితో కొన్ని మర్మ పాయింట్స్ చూస్ చేసుకొని దాని దగ్గర కొన్ని పాయింట్స్ లో ప్రిక్ చేసి తీసేస్తాం ఇన్స్టెంట్ గా. నా దగ్గర కొన్ని కేసెస్ ఉన్నాయి, ఇంతవరకు చేయలేసిన వాళ్ళు ఇంత లెవెల్ కి లేపగలుగుతారు, అంత క్విక్ గా మనం చేయగలుగుతాం. ఇది క్విక్ ఇనీషియల్ గా నొప్పి తగ్గించడానికి, మూమెంట్ ఇంప్రూవ్ చేయడానికి. కానీ లోకల్ థెరపీస్ మాత్రం ఖచ్చితంగా అవసరం, దానికి థెరపీ సెంటర్ కి రావాలి. అంటే ఇక్కడ ఉన్న చెడు రక్తాన్ని తీసేస్తారా అండి? రక్తం తీయడం అనేది ఇక్కడ అసలు పాయింటే కాదు, వేరే థెరపీ. అంటే విద్ధ కర్మలో మనం ఏం చేస్తాము, కొన్ని స్పెసిఫిక్ పాయింట్లో ఎప్పుడైతే నీడిల్ పెట్టి తీసేస్తామో అక్కడ ట్రాప్ అయిన వాతం అనేది మూమెంట్ ఇంప్రూవ్ చేయడానికి, మూమెంట్ స్టాప్ చేయడానికి రెస్పాన్సిబుల్. నీడిల్ పెట్టి తీసినప్పుడు ఒక స్టిమ్యులేషన్ క్రియేట్ అవుతుంది, దానివల్ల ఇన్స్టెంట్ గా మిరాక్యులస్ రిజల్ట్స్ కనిపిస్తాయి. మన జీవశ్రీలో అంటే ఏదైనా ఒక పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళకి సర్జరీ సజెస్ట్ చేసి ఉంటారు కొద్దిమంది. అవును. సో అట్లాంటి వాళ్ళు సర్జరీ వరకు వెళ్ళి, లేదు సర్జరీతో కాకుండా మన ట్రీట్మెంట్తోనే వాళ్ళ క్యూర్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? చాలా మంది ఉన్నారు, సో మెనీ పేషెంట్స్. నా దగ్గర ఒక కేసు కూడా ఉందంటే, అఫ్ కోర్స్ ఇది భుజం నొప్పితో సంబంధం కాదు, బ్లాడర్ ఇష్యూ ఉండే అనమాట. క్యాథెటర్ పెట్టారు, 1 month క్యాథెటర్ పెట్టారు, నార్మల్ యూరిన్ పోయలేకపోతున్నారు. సో ఆయుర్వేదం పంచకర్మ థెరపీస్, వస్తీ థెరపీస్ అలాంటివి పెట్టేసి ఈ రోజు పేషెంట్ 6 months అయింది, ఇంతవరకు నో క్యాథెటర్, నథింగ్. వి హావ్ ఈవెన్ అవాయిడెడ్ మెడిసిన్స్. సో అలాంటి చాలా కేసెస్ ఆయుర్వేదంతో చాలా మంచి మ్యాజిక్ ఇది చేయొచ్చు. పేషెంట్ కి ఓపిక ఉండాలి, పేషెంట్ టైమ్లీ మన దగ్గరకు వచ్చి కన్సల్ట్ చేయాలి, చెప్పిన అంటే కండిషన్స్ కారణాలు ఏంటి వెతికి డాక్టర్ చెప్పినవి అన్ని కనుక రెగ్యులర్ గా ఫాలో అవుతే మాత్రం వీ కెన్ గివ్ వెరీ గుడ్ రిజల్ట్స్. బ్లైండ్ గా నేను చెప్పట్లేదు, కొన్ని కండిషన్ లో సర్జికల్ ఈజ్ నెసెసరీ. నేను బ్లైండ్ గా నేను అన్ని కేసెస్ నేనే చేస్తాను నేను ఎప్పుడు అనను, మాకు కూడా లిమిటేషన్స్ ఉంటాయి. కానీ చాలా కేసెస్ సర్జరీ లేకుండా కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే ఇది మొత్తానికి ఏంటంటే అందరూ కూడా సిట్టింగ్ పొజిషన్ జాబ్స్ ఎక్కువ అయిపోయాయి. దీనివల్ల కూడా మనము మన చేతిని అంటే భుజాన్ని ఎక్కువగా కదిలించకపోవడం వల్ల కూడా ఇట్లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. దీనికి ఆయుర్వేదంలో అద్భుతమైన థెరపీస్ ఉన్నాయని చెప్పేసి మేడం గారు చెప్తా ఉన్నారు. ఈ సమస్య ఉన్న వాళ్ళు హాస్పిటల్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం, మనకి మీరు కాల్ చేయొచ్చు, దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ అయితే తీసుకోవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్.